Hi everyone. So in the last class we have detailedly discussed about the rotation revolution of the earth and their implications, and also we have detailedly discussed about latitudes and longitudes. Along with latitudes we also discussed about the heat zones, and longitudes, they are useful for calculating the time. Okay, so we have detailedly discussed about that. Now we will move on to the next important topic, that is the interior of the earth. The first topic of the geomorphology, that is interior of the earth. Okay, so just like onion, when you peel off the layers of onion, when you peel the outer layer, what you will get is the middle layer, and when you peel off the middle layer you will get the inner layer. So similarly, earth also has three layers. Earth interior has three layers. Okay, core, mantle, crust, or from crust, mantle, core. So these are the interior layers of the earth: crust, mantle and core. Okay, just like onions ఎట్లయితే లేయర్స్ ఉంటాయో అట్లా ఎర్త్ కూడా లేయర్స్ ఉంటాయి. క్రస్ట్ విత్ మ్యాంటిల్ కనిపిస్తుంది, మ్యాంటిల్ కింద కోర్ ఉంటుంది, కోర్లో మళ్ళీ ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ ఉంటుంది. ఓకే, రైట్. సో this is the diagram of the earth interior. Okay, the first layer, that what you see is the earth surface is nothing but it is actually crust. Okay, so the solid layer is called as crust. Okay, and this crust is thick in కాంటినెంటల్ పార్ట్లో క్రస్ట్ అనేది థిక్ ఉంటుంది. ఓషానిక్ ప్లేస్లలో, ఓషానిక్ రీజన్, ది థిక్నెస్ ఈజ్ వెరీ లో. సో ది కాంటినెంటల్ క్రస్ట్ ఇస్ థిక్, ది ఓషానిక్ క్రస్ట్ ఇస్ థిన్. అర్థమవుతుందా? కాంటినెంట్స్ దగ్గర క్రస్ట్ థిక్గా ఉంటుంది, ఓషన్ దగ్గర థిన్ ఉంటుంది. ఓకే, సో అందుకనే ఓషన్స్ దగ్గర జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వెడుతూ ఉంటే, డిస్టెన్స్ ఉంటే క్రస్ట్ది, కాంటినెంటల్ దగ్గర 50 అబోవ్ 60, మౌంటైన్స్ ఉంటేనైతే 80 కిలోమీటర్స్ థిక్నెస్ వరకు ఉంటుంది క్రస్ట్. ఓకే, కానీ డెన్సిటీ వచ్చేసరికి ఓషానిక్ క్రస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు కాంటినెంటల్ క్రస్ట్. సో క్రస్ట్లో ఏ క్రస్ట్ థిక్ ఉంటుంది? కాంటినెంటల్. తిన్నేది ఉంటుంది ఓషనిక్. కానీ డెన్సిటీ ఉన్నప్పుడు రివర్స్, ఓషనిక్ క్రస్ట్ డెన్స్ ఉంటుంది వెన్ కంపేర్ టు కాంటినెంటల్ క్రస్ట్. అర్థమైంది? కాంటినెంటల్ క్రస్ట్ అంటే కాంటినెంట్ రీజియన్, ఓషనిక్ క్రస్ట్ అంటే ఓషన్ వాటర్ కింద ఉండేది ఓషనిక్ క్రస్ట్. ఓకే, సో ఓషనిక్ క్రస్ట్ కింద ఉంటుంది కాబట్టి వాటర్ అంతా అక్కడ స్టోరేజ్ అవుతుంది కదా. ఓషన్స్ ఆర్ నథింగ్ బట్ డిప్రెషన్స్. ఓకే, ఇంతవరకు క్లియర్నా? రైట్. అండ్ క్రస్ట్ ఈ సాలిడ్ ఉన్నప్పటికీ కొంచెం బ్రిటల్ ఇన్ నేచర్ ఉంటుంది, అంటే బ్రేక్ చేయొచ్చు దాన్ని. స్ట్రాంగ్ సాలిడ్గా ఉన్నప్పటికీ ఇట్ కెన్ ఈజీలీ బ్రోకెన్. ఇప్పుడు మనకు చిక్కీ ఉంటుంది కదా, బెల్లం పట్టి, అది హార్డ్గానే కనిపిస్తుంది కానీ దాన్ని బ్రేక్ చేయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. క్రస్ట్ కింద ఉన్న లేయరు మ్యాంటిల్. సార్ మరి క్రస్ట్ థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే 0 to 100, అంటే 0 to 100 కిలోమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. దేనిది? క్రస్ట్. ఎక్కడ థిక్ ఉంటుంది? కాంటినెంట్. ఎక్కడ థిన్ ఉంటుంది? ఓషన్. ఓకే, దెన్ ఇమ్మీడియట్లీ క్రస్ట్ కింద ఉన్న లేయరు మ్యాంటిల్. ఓకే, సో క్రస్ట్ నుంచి అరౌండ్ 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది మ్యాంటిల్. ఓకే, సో ఎర్త్ ఈ రేడియస్ ఎంత అనుకుంటున్నారు? 6370 కిలోమీటర్స్ డెప్త్ ఉంటుంది కోర్ వరకు. క్రస్ట్ నుంచి కోర్ వరకు తీసుకుంటే అరౌండ్ 6370, అంటే 6000+ కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఈ మ్యాంటిల్ ఎక్స్టెన్షన్ ఎక్కడి నుంచి అవుతుంది? క్రస్ట్ బాటమ్ నుంచి 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దేని థిక్నెస్? మ్యాంటిల్ థిక్నెస్. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? అందాక అర్థమవుతుందా? అయితే క్రస్ట్ అనేది
టూ మేజర్ మినరల్స్తో ఫామ్ అయి ఉంటుంది, సిలికాన్ అండ్ అల్యూమినియం. అందుకే క్రస్ట్ దేంతో డామినెంట్ ఉంటుంది అంటే సిఆర్. మ్యాంటిల్ దేంట్లో డామినెంట్ ఉంటుంది అంటే ఇక్కడ సీమా, సిలికా అండ్ మ్యాగ్నీషియం. మరి కోర్ దేంట్లో డామినెంట్ సార్ అంటే నైఫ్, నికిల్ అండ్ ఫెరస్. ఓకే, సో ద క్రస్ట్ ఈస్ మేడప్ ఆఫ్ సిఆర్, మ్యాంటిల్ ఈస్ మేడప్ ఆఫ్ సీమా, దట్ ఈస్ సిలికాన్ అండ్ మ్యాగ్నీషియం అంటే డామినెంట్ మినరల్స్. కోర్లో నికిల్ అండ్ ఫెరస్, నికిల్ అండ్ ఫెరస్. గెటింగ్ మై పాయింట్? సో క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. సో మనం మ్యాంటిల్ డిస్కస్ చేస్తున్నాం. క్రస్ట్ టు మ్యాంటిల్ డిస్టెన్స్ 2900 కిలోమీటర్స్ ఉంటుందని చెప్తాం మనం థిక్నెస్. అయితే మ్యాంటిల్ ఈజ్ మేజర్లీ సాలిడ్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ లిథోస్పియర్ అనే థింగ్ ఉంటుంది. లిథోస్పియర్, వాట్ ఈజ్ లిథోస్పియర్? క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ని లిథోస్పియర్ అంటారు. ఓన్లీ క్రస్ట్ కాదు, క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ని ఏమంటారు? లిథోస్పియర్. క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ ఈస్ లిథోస్పియర్. ఓకే, ఈ లిథోస్పియర్ అనే లిథోస్పియర్ కింద అంటే ఒక లిథోస్పియర్ 0 to 200 కిలోమీటర్స్ ఉంటే లిథోస్పియర్ కింద 200 to 400 కిలోమీటర్స్ వరకు మనకి ఆస్థెనోస్పియర్ అనే లేయర్ ఉంటుంది. ఏది? దాని పేరేంటి? ఆస్థెనోస్పియర్. దేని కింద? లిథోస్పియర్ కింద. లిథోస్పియర్ అంటే ఏంది? క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్, మొత్తం మ్యాంటిల్ కాదు, జస్ట్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ లిథోస్పియర్. లిథోస్పియర్ కింద ఏముంటుంది? ఒక 100 కిలోమీటర్స్ వరకు ఆస్థెనోస్పియర్ ఉంటుంది. ఆస్థెనోస్పియర్ దేంట్లో పాటు? మ్యాంటిల్లో పాటు. ఓకే, సో ఈ ఆస్థెనోస్పియర్ అనేది విస్కస్ నేచర్ ఉంటుంది. విస్కస్ నేచర్ అంటే మన ఇప్పుడు వాజ్లిన్ జెల్ ఉంటుంది చూడు, జెల్లీ లాగా ఉంటుంది ఆస్థెనోస్పియర్. ఓకే, సో యాక్చువల్లీ ఆస్థెనోస్పియర్ మీద లిథోస్పియర్ ఫ్లోట్ అవుతుంది. అర్థమవుతుందా? సో లిథోస్పియర్ యాక్చువల్లీ ఈజ్ ఫ్లోటింగ్ ఆన్ ఆస్థెనోస్పియర్, జెల్లీ స్ట్రక్చర్. మన కింద మ్యాంటిల్ అంటే కంప్లీట్లీ సాలిడ్. అయితే మనం ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ కిందికి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్స్ అనేది హై ఉంటుంది, ప్రెషర్ కూడా హై ఉంటుంది. అందుకే హార్డ్లీ హ్యూమన్ బీయింగ్స్ అనేవి 4 to 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలుగుతారు. ఇప్పటివరకు మన డ్రిల్లింగ్ మెషిన్తో డ్రిల్లింగ్ అంటే డీప్ ఓషన్ డ్రిల్లింగ్ వరకు 11 కిలోమీటర్స్ వెళ్ళగలిగినాం అంతే. కిందికి వెళ్ళిన కొద్దీ ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ ఎక్కువ ఉంటుంది. అందుకే మనకి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి డైరెక్ట్ సోర్సెస్ వల్ల తెలుసుకునే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ, ఇండైరెక్ట్ సోర్సెస్ మీదే ఎక్కువ తెలుసుకుంటాం. సో ఇండైరెక్ట్ సోర్సెస్లో మనకు బాగా హెల్ప్ అయ్యేది ఏది అంటే ఎర్త్క్వేక్స్. ఎర్త్క్వేక్ వేవ్స్ అనేది మనకి అవి ఒరిజినేట్ అయినప్పుడు ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ స్టడీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది డీటెయిల్గా మనం ఎర్త్క్వేక్స్ డిస్కస్ చేసినప్పుడు ఎర్త్క్వేక్స్ వేవ్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అర్థం చేసుకోవడానికి. ఓకే, సో క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ ఈస్ కాల్డ్ లిథోస్పియర్. ఈ లిథోస్పియర్ కింద ఉండేది ఆస్థెనోస్పియర్. ఆస్థెనోస్పియర్ ఇస్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్. ఓకే, ఆస్థెనోస్పియర్ ఎట్లుంటుంది? ఆస్థెనోస్పియర్ జెల్లీ స్ట్రక్చర్, మిగతా మ్యాంటిల్ అంతా సాలిడ్ జెల్లీ. సో లిథోస్పియర్ ఫ్లోట్స్ ఆన్ ఆస్థెనోస్పియర్. ఇక్కడ వరకు క్లియరా? ఓకే, సో ఈ మ్యాంటిల్లో ఈ సాలిడ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్నంతా మిజోస్పియర్ అంటారు. ఓకేనా? తర్వాత మనకి మ్యాంటిల్ కింద కోర్ ఉంటుంది. ఓకే, మ్యాంటిల్ కింద కోర్ ఉంటుంది. ఈ కోర్ 2 types, outer core, inner core. outer core and inner core. సో ఇక గుర్తుపెట్టుకోవాలండి స్టార్ మార్క్ పైన అంటే అవుటర్ కోర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, మిగతా అంతా పైన అంతా సాలిడ్ స్టేట్ కదా. అవుటర్ కోర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఎందుకు అంటే మనం కిందికి వెళ్ళిపోతున్న కొద్ది టెంపరేచర్స్ పెరుగుతాయి, సో మెటీరియల్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో అందుకని అవుటర్ కోర్లో మెటీరియల్ ఏ స్టేట్లో ఉంటుంది? లిక్విడ్ స్టేట్. మళ్ళీ లాస్ట్ లేయర్ ఇన్నర్ కోర్. ఇక్కడ మళ్ళీ గమ్మత్తు ఇన్నర్ కోర్ సాలిడ్ ఉంటుంది. ఎందుకు ఇన్నర్ కోర్ సాలిడ్ ఉంటుంది? టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కదా, లిక్విడ్ ఉండాలి కదా. ఎందుకు మరి సాలిడ్? సో కిందికి వెళ్తున్నా కొద్దీ ఎస్పెషల్లీ కింద లాస్ట్ లేయర్గా టెంపరేచర్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఉంది. సో ఈ ప్రెషర్ ఏం చేస్తుంది అంటే సాలిడ్ని లిక్విడ్ లాగా
ఫామ్ కానివ్వదు. ఓకే, సో టెంపరేచర్ ప్రెషర్ రెండు హై ఉండడం వల్ల ఇన్నర్ కోర్ ఈస్ సాలిడ్ ఇన్ నేచర్. ఓకేనా, అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంటీరియర్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్. సో ఈ అవుటర్ కోర్ రీజియన్ని బ్యారిస్పియర్ కూడా అంటారు. సో మనకేముంటుంది, ఫస్ట్ క్రస్ట్, మ్యాంటిల్, కోర్. క్రస్ట్లో కాంటినెంటల్ క్రస్ట్ థిక్ ఉంటుంది, ఓషనిక్ క్రస్ట్ థిన్ ఉంటుంది. కానీ డెన్సిటీ వచ్చేసరికి ఏది హై ఉంటుంది, ఓషనిక్ క్రస్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు కాంటినెంటల్ క్రస్ట్. క్రస్ట్ థిక్నెస్ అనేది మ్యాక్సిమం కాంటినెంట్స్లో ఎక్కువ ఉంటుంది, ఓషనిక్ క్రస్ట్లో తక్కువ ఉంటుంది. సో 0 to 100 అట్లా ఉంటుంది. దెన్ క్రస్ట్ కింద ఉండలేరు మ్యాంటిల్. ఓకే, సో క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది మ్యాంటిల్ ఈస్ కాల్డ్ లిథోస్పియర్. లిథోస్పియర్ కిందనే మనకి ఆస్థెనోస్పియర్ అని ఉంటుంది, ఇది విస్కస్ ఇన్ నేచర్. సో లిథోస్పియర్ యాక్చువల్లీ ఆస్థెనోస్పియర్ మీద ఫ్లోట్ అవుతుంది. సో మ్యాంటిల్ అరౌండ్ 2900 kilometers వరకు దీని డెప్త్ ఉంటుంది. ఓకే, క్రస్ట్లో జనరల్గా అనిపించే మినరల్స్ ఏంటంటే సియాల్, సిలికా అండ్ అల్యూమినియం. అదే మ్యాంటిల్లో సీమా, సిలికా అండ్ మ్యాగ్నీషియం. అండ్ దాని కింద ఉండేది కోర్. కోర్ ఇస్ డామినేటెడ్ బై నికెల్ అండ్ ఫెరస్. కోర్ మళ్ళీ టూ దాన్ని, ఎందుకంటే మనం మెటీరియల్ బేస్డ్ ఆన్ మెటీరియలే మనం లేయర్స్ డివైడ్ చేసినాం. అవుటర్ కోరు లిక్విడ్ స్టేట్లో ఉంటుంది బికాస్ ఆఫ్ హై టెంపరేచర్స్. ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ ఉంటుంది, హై టెంపరేచర్స్ ఉన్నట్టుకి సేమ్ హై ప్రెషర్ కూడా ఉండడం వల్ల అది సాలిడ్ నేచర్ ఉంటుంది. మనం కిందికి వెళ్తున్న కొద్ది టెంపరేచర్ పెరుగుతాయంటే పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతాయంటే పెరుగుతుంది, కానీ సేమ్ రేట్లో పెరగదు. డెఫినెట్లీ కిందికి వెళ్తున్నట్టు పెరుగుతుంది, కానీ ఒక 10 kilometersకి 10 degrees పెరిగి నెక్స్ట్ 10 kilometers 5 degreesకే పెరగవచ్చు. అర్థమవుతుందని చెప్పింది, కాన్స్టెంట్గా పెరగదు, బట్ టెంపరేచర్ ప్రెషర్ అనేది కిందికి వెళ్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి మనకి బాగా హెల్ప్ అయ్యే సోర్స్ ఏది, ఎర్త్ క్వేక్ వేవ్స్, ఎస్ వేవ్స్ అండ్ పీ వేవ్స్ అని ఉంటాయి ఈ సర్వీస్. ఇవి డీటెయిల్గా మనం ఎర్త్ క్వేక్ వేవ్స్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, క్లియర్? సో ఒకసారి మనం నోట్ చూసినట్టయితే, సో క్రస్ట్ అనేది ఆల్రెడీ నేను చెప్పిన, క్రస్ట్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. ఇది బ్రిటిల్ ఇన్ నేచర్, అంటే హార్డ్ ఉన్నప్పటి ఇట్ కెన్ బి బ్రోకెన్. సో క్రస్ట్ని 2 types డివైడ్ చేయొచ్చు, కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ థిక్ ఉంటుంది, ఓషనిక్ క్రస్ట్ థిన్ ఉంటుంది. కానీ డెన్సిటీకి వచ్చేసరికి తక్కువ ఉంటుంది డెన్సిటీ. ఇది మళ్ళీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది మనం చూద్దాం. సో క్రస్ట్ అనేది జస్ట్ ఒక 1% ఆఫ్ ఎర్త్ వాల్యూమే కవర్ చేస్తుంది. ఓకే, సో మనం కిందకి వెళ్తున్న కొద్ది టెంపరేచర్ ఎక్కువ ఉంటే అరౌండ్ 200 to 400 degrees Celsius ఉండొచ్చు క్రస్ట్లో. ఓకే, తర్వాత మ్యాంటిల్. సో మ్యాంటిల్ అరౌండ్ 2900 kilometers వరకు ఉంటుంది. సో క్రస్ట్ కంటే మ్యాంటిల్ డెన్సిటీ ఇంకెక్కువ ఉంటుంది. సో క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ ఏమంటని చెప్పినా మనం, లిథోస్పియర్. అదొక 10 to 200 kilometers ఉంటుంది. దాని కింద 200 to 400 kilometers వరకు మనకి ఏముంటుంది, ఆస్థెనోస్పియర్. దీని నేచర్ ఎట్లుంటుంది, సో ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ది మ్యాంటిల్ ఈస్ కాల్డ్ ఆస్థెనోస్పియర్, ఎక్స్టెండింగ్ అప్ టు 400 kilometers. ద వర్డ్ ఆస్థెనో మీన్స్ వీక్. సో ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మ్యాగ్మా విత్ కైండ్స్ ఆఫ్, ఎందుకంటే అది ఏ స్టేట్లో ఉంటుంది, జెల్లీ స్టేట్లో. తర్వాత కోర్ 2 types, అవుటర్ కోరు, ఇన్నర్ కోర్. అవుటర్ కోర్ ఏ స్టేజ్లో ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది బికాస్ ఆఫ్ హై టెంపరేచర్. మళ్ళీ ఇన్నర్ కోర్ ఏ స్టేట్లో ఉంటుంది, సాలిడ్ స్టేట్. ఓకేనా, సో ఇన్నర్ కోర్ మనం వెళ్తున్నప్పుడు టెంపరేచర్ ఆల్మోస్ట్ 6000 degrees Celsius వరకు ఉంటుంది, ఆల్మోస్ట్ ది సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ అంతా. సో 3300. సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్, సర్ఫేస్ నుంచి సెంటర్ ఆఫ్ ది ఎర్త్ డిస్టెన్స్ ఎంత ఉంటుందని చెప్పిన 6300 kilometers వరకు ఉంటుంది. డెన్సిటీ క్రస్ట్ మ్యాంటిల్ కంటే కోర్లోనే ఇంకెక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రెషర్ ఉంటుంది కదా. ఓకేనా, సో కోర్ ఈజ్ జనరల్లీ డామినేటెడ్ బై నికెల్ అండ్ ఫెరస్. మరి మ్యాంటిల్ సీమా, సిలికాన్ అండ్ మ్యాగ్నీషియం. క్రస్ట్ సిలికాన్ అండ్ అల్యూమినియం. ఓకే, రైట్. నో డిస్కంటిన్యూటీస్. ఇప్పుడు ఈచ్ లేయర్కి డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి కదా, ఆ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏం లేదు, ఈచ్ లేయర్లో కెమికల్ కంపోజిషన్ మారింది కదా, స్ట్రక్చర్లో కానీ దీంట్లో కానీ. సో జియాలజిస్ట్, సైంటిస్ట్ ఒక్కొక్క లేయర్కి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ కనుక్కొని మధ్యలో డిస్కంటిన్యూటీ, అంటే క్రస్ట్కి మ్యాంటిల్ డైరెక్ట్ క్రస్ట్ మ్యాంటిల్ చేంజ్ కాదు కదా, మధ్యలో లేయర్ అని ఉంటుంది, అంటే ఆ డిస్కంటిన్యూటీ లేయర్స్ కూడా ఇంపార్టెంట్.
సో ఇప్పుడు క్రస్ట్కి మ్యాంటిల్కి ఉన్న డిస్కంటిన్యూటీ పేరు మోహో డిస్కంటిన్యూటీ. మోహర్నోవిక్ అనే సైంటిస్ట్ దానికి అనుకున్నాడు కాబట్టి ఏమంటారు, డిస్కవర్ చేసింది కాబట్టి దీని పేరు మోహో డిస్కంటిన్యూటీ. ఇది క్రస్ట్కి మ్యాంటిల్కి. క్రస్ట్కి మ్యాంటిల్కి ఉన్నది ఏంటి, మోహో. సిమిలర్లీ మ్యాంటిల్కి అవుటర్ కోర్కు ఉంది గుటెన్బర్గ్. మ్యాంటిల్కి అవుటర్ కోర్ డిస్కంటిన్యూటీ ఏంటి, గుటెన్బర్గ్. మరి దాని కింద అవుటర్ కోర్కి ఇన్నర్ కోర్కి ఉన్న డిఫరెన్స్ డిస్కంటిన్యూటీ పేరు లెహ్మాన్ డిస్కంటిన్యూటీ. ఓకే, చూడండి, క్రస్ట్కి మ్యాంటిల్కి ఉన్న డిస్కంటిన్యూటీ పేరు ఏంటి, మోహో డిస్కంటిన్యూటీ. మ్యాంటిల్కి కోరుకున్న డిస్కంటిన్యూటీ పేరు ఏంది, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. అవుటర్ కోర్కి ఇన్నర్ కోరుకున్న డిస్కంటిన్యూటీ పేరు ఏమైంది, లెహ్మాన్. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. అప్పర్ మ్యాంటిల్ లోవర్ మ్యాంటిల్కి డిఫరెన్స్ ఉన్నది, డిస్కంటిన్యూ పేరు రిపీట్. ఓకే, అప్పర్ కస్ట్ లోవర్ కస్ట్కి ఉన్న డిస్కంటిన్యూటీ పేరు కొన్నాడు. బట్ ఇవి ఇంపార్టెంట్, మోహో డిస్కంటిన్యూ క్రస్ట్కి మ్యాంటిల్కి. గుటెన్బర్గ్ బిట్వీన్ దట్ ఈస్ మ్యాంటిల్ అండ్ కోర్. దెన్ లెహ్మాన్ outer core and inner. So these discontinuities are important. Okay, so this is about interior of the earth. Right. So మనం మొత్తంగా if you take earth crust అంటే ఏంటి, upper part of అది 5 to 100 కిలోమీటర్స్ దీన్ని మనం క్రస్ట్ అంటాం, అవునా. సో ఈ క్రస్ట్లో డామినెంట్ మినరల్ ఏది, ఓన్లీ క్రస్టే తీసుకుంటే ద డామినెంట్ మినరల్ ఏంది అక్కడ, ఆక్సిజన్, సెకండ్ సిలికాన్, తర్వాత ఐరన్. సో ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం అండ్ ఐరన్ డామినెంట్ మినరల్స్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్. కానీ నువ్వు ఎంటైర్ ఎర్త్ తీసుకుంటే అంటే క్రస్ట్ మ్యాంటిల్ కోర్ ఎక్కువ డామినెంట్ మినరల్ ఏంది అక్కడ, ఐరన్, ఫాలోడ్ బై తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఒక 2 పాయింట్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. క్లారిటీ వచ్చింది అందరికీ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. Answer is C. So the depth of the mantle is 2900 kilometers, which starts from మోహో డిస్కంటిన్యూ. క్రస్ట్కి మ్యాంటిల్కి ఉన్న డిస్కంటిన్యూటీ పేరు ఏంది, మోహో. సో మోహో నుంచి మ్యాంటిల్ అంటే నెక్స్ట్ మోహో నుంచి గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ వరకు ఎంత వస్తుంది, 2900 కిలోమీటర్స్ అని చెప్పి. ఓకే, అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ ఇస్ లిథోస్ఫియర్ ఉంది. తప్పు, జస్ట్ అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ కాదు, క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ ఇస్ కాల్డ్ లిథోస్ఫియర్. అక్కడ ఏం చెప్పింది, జస్ట్ అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ అన్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. థర్డ్, మోస్ట్లీ మ్యాంటిల్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్ అంట, కాదు, మోస్ట్లీ మ్యాంటిల్ ఈజ్ ఇన్ సాలిడ్ స్టేట్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. ఇదే ఆన్సర్ చేయండి. So oceanic crust is denser than continental crust. Density ఎక్కువ ఉంటుంది. తర్వాత oceanic crust is thinner compared to continental crust. Yes, oceanic crust thin ఉంటుంది, continental crust thick ఉంటుంది.